తెలుగు సాహితీ రంగంలో చక్కని నవలలకు, చిక్కని కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ మన పెబ్బిలి హైమావతి గారు. వీరు రాసినటువంటి 18వ నవల 'పూలబాటగా' అనే నవలను నేను ఆడియో బుక్‌గా రిలీజ్ చేస్తున్నాను. 2015వ సంవత్సరం ఆంధ్రభూమి నవలల పోటీలో ఎంపికైన ఈ నవల ఎంతో పేర్గాంచి విశేష ప్రజాదరణను పొందిందండి. జీవితం అంటే పంచరంగుల కలలా తలచి ఊహాలోకాల్లో విహరించి నేటి యువతరం రకరకాల ఆకర్షణలకు లోనై తమ జీవితాలను చిందరవందర చేసుకుని లక్ష్యానికి దూరం అవుతున్నారు. సినిమాల్లో కనిపించేది, చూపించేది, చెప్పేది అంతా వాస్తవమని, తాము కూడా వారిలా ఎత్తుకు చేరుకోవాలని తమ చదువుని, కెరీర్‌ను పక్కకు నెట్టేసి పరుగులు తీసి భంగపడి రెంటికి చెడిన రేవడిలా తయారవుతున్నారు. జీవితం అంటే పూలబాట కాదని, కాటేసే ముళ్ళుంటాయని అపురూప పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు రచయిత్రి ఈ నవలలో. మరి తనకు ఎదురైన ఆ ముళ్ళను ఎలా రహదారిగా మార్చుకుంది, ఎలా పూలబాటగా మార్చుకుందనేది తెలవాలంటే మీరు ఈ ఆడియో బుక్‌ని స్వాగతించాలి. తప్పకుండా వినండి. గతంలో నవలలను ఆదరించినట్లుగానే ఈ నవల యొక్క ఆడియోను కూడా ఆదరిస్తారని భావిస్తూ, మీ యొక్క ఎంకరేజ్‌మెంట్ నాకు ఎల్లవేళలా అందాలని కోరుకుంటూ, మీ సోంపాక సీత @సీతా సోంపాక యూట్యూబ్ ఛానల్. నమస్తే. ధన్యవాదాలు.